హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు 500 సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో అంటే నాకు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండ్రి, ఇప్పుడు ఎక్స్ట్రా 500 సబ్స్క్రైబర్స్ పెరిగారు. అంటే మొత్తము 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను ఏ వీడియో పెడుతున్నా కూడా మీరు చూస్తున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు. సో అలాగే లైక్లు కూడా కొట్టండి, ఓకేనా? సో ఇప్పుడైతే మన ఛానల్కి 1500 సబ్స్క్రైబర్స్ వచ్చినందున ఈరోజు నేను స్పెషల్గా సేమియా పాయసం స్వీట్గా చేసి చూపిస్తాను. అలాగే మేము అందరం కలిసి తిందాం, ఓకేనా? లెట్స్ గో. ఒక గ్లాసు సేమియా, అలాగే ఒక గ్లాస్ పాలు, ఇంకా ఒక కప్పు బెల్లము, అలాగే యాలకులు, ఇంకా నెయ్యి, ఇంకా గోడంబి, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష. వీటితో మనం ఇప్పుడు సేమియా పాయసం చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఒక చిన్న సర్వ పెట్టి అందులో మనము నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ మనము గోడంబి, ఎండు ద్రాక్ష వేయించుకుందాము, అవి కొంచెం డార్క్లో వచ్చేలాగా. నెక్స్ట్ అందులోనే సేమియా వేసుకొని వేయించుకుందాము. ఇది కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము, అంటే బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. సో ఒక సైడ్ పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ అదే సర్వ క్లీన్ చేసుకొని అందులో మనము బెల్లం వేసి కరిగించుకోవాలన్నమాట. సో కరిగించుకోవాలంటే మనం ఒక గ్లాస్ వాటర్ పోసి కరిగించుకోవాలి. సో అప్పుడు మనకి వాటర్ లాగా ఉండాలి, స్టిక్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను బెల్లము వాటర్ రెండు పోసి కరిగించుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా ఈ విధంగా కరిగించుకోండి, డైరెక్ట్ పాయసంలో వేయకుండా ఈ విధంగా కరిగించుకొని పోవాలన్నమాట. సో ఒక సైడ్ అయితే సేమియా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆలుకలు కూడా దంచి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ బెల్లాన్ని కరిగిస్తున్నాను కదా, ఇంకా వాటర్ లాగా ఈ విధంగా వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది మనం దించేసుకోవాలి, ఇంకా వడబోసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అంతా చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే పాయసం రెడీ చేసుకున్నాము. ఫస్ట్ మనం 1 గ్లాస్ పాలు పోయాలి, అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మరిగించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది, సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలు రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి పొంగేదాకా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పొంగే దాంట్లో మనము సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులో అలాగే మనము బెల్లము పాకం చేసుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలన్నమాట. కలిపి ఈ 3 బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, మనం బెల్లం వేసాం కాబట్టి. దోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా సేమియా సువాసన వస్తుంది, చూడండి చాలా బాగా వస్తుంది అనమాట. తర్వాత ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం కిస్మిస్, గోడంబి వేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది, సేమియా పాయసం రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక కప్లో సర్వ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ నేను మా మదర్కి ఇస్తున్నాను. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి, పాయసం చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను మా అమ్మకి ఇచ్చేసాను. ఫ్రెండ్స్ అస్సలు సేమియా పాయసం ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా స్వీట్గా సూపర్గా వచ్చింది. సో ఈ సేమియా పాయసం మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడైతే నేను మా అమ్మకి ఇచ్చాను, అలాగే నేను కూడా వేసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే మీకోసమే సేమియా. సో మీ బదులు కూడా నేనే తినిస్తాను, ఓకేనా? కాలిపోతుంది. చాలా బాగుంది, స్వీట్గా ఉంది. సేమ్ షుగర్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. అంటే మనము డైరెక్ట్ బెల్లం వేయకుండా ఇలా కరిగించుకొని వేస్తే సేమ్ యాజ్ ఈజ్ మనకి పాలతో చేసిన సేమియా పాయసం ఎలా ఉంటుందో బెల్లంతో చేసిన సేమియా పాయసం కూడా అలాగే వస్తుందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది.
చాలా బాగుంది. నేనైతే చాలా దగ్గరికి వచ్చేలాగా చేశాను. సో మీరు ఫ్రీగా ఉండాలి, తాగే విధంగా ఉండాలి అనుకుంటే మీరు పాలు ఎక్కువ వేసుకోండి. సో చాలా బాగా వస్తుంది. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో అది ఫ్రెండ్స్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్కి 1500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని ఏ వీడియో పెట్టినా కూడా మీరు చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బై బై ఫ్రెండ్స్.